అందరికీ నమస్కారం. ఇప్పుడు దీప్ త్రివేది గారు రచించినటువంటి నేనే మనసుని అనేటువంటి పుస్తకంలోని ఒక చిన్న విషయాన్ని చదువుదాం. మనిషి మెదడుకు ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే దాని విస్తారమైన జ్ఞాపక శక్తి. జీవితంలో మనిషి ఎదిగి ముందుకు సాగడానికి మనిషి వినియోగించే జ్ఞాపక శక్తి అంతా మెదడు నుంచే వస్తుంది. అతను జీవితంలో నేర్చుకునేది అంతా అతని చదువు, అతను చూసేది, అతను వినేది, ఆకళింపు చేసుకునేది, మంచి చెడు అంతా ఈ పరిధిలోకే వస్తుంది. జ్ఞాపక శక్తి జీవితంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అన్నది నిస్సంశయం. అతని పేరు దగ్గర నుంచి జీవితంలో అనేక ముఖ్య విషయాలు, ఓనమాల నుంచి అనేక బోధనలు, మనిషి గుర్తు ఉంచుకునేది అంతా జ్ఞాపక క్రియతోనే. మనిషి జీవితంలో ముందుకు సాగేది తను నేర్చుకున్న దాని సాయంతోనే కదా. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే మీరు జీవితంలో ప్రతి ఒక్క విషయము గుర్తుంచుకోవడం లేదు. ముఖ్యమైన విషయాలు గుర్తు ఉంచుకోవడం అవసరమే, కాదనను. కానీ అనవసర విషయాలు గుర్తుపెట్టుకోవడం వృధా ప్రయాసే కాక ప్రమాదకారి కూడాను. ఆలోచన, పథకరచన, నిర్ణయ సామర్థ్యం, విశ్లేషణ వంటి ఇతర లక్షణాలు అన్నీ మెదడు పాలనలోకే వస్తాయి. జీవితంలో అభివృద్ధి చెందడానికి ఈ లక్షణాలు అవసరమే. ఈ లక్షణాలను కూడా అనవసరంగా వినియోగించితే మనిషి ప్రమాదాలకు గురి అవుతాడు. ఈ అంతరార్థం తెలుసుకోకుండా దాదాపు అందరూ అతి చిన్న విషయాలకు కూడా అవసరం లేకపోయినా ఉన్నా విపరీతంగా ఆలోచించి విశ్లేషించి శ్రమపడుతూ ఉంటారు. అందరిలో నీరసానికి ముఖ్య కారణం ఇదే. మనం ఈ విషయం చదివినటువంటి విషయంలో కనుక చూసినట్లయితే కనుక మనిషికి ఉన్నటువంటి గొప్ప లక్షణం జ్ఞాపకం పెట్టుకోవడం అని. అయితే చిన్నప్పటి నుంచి మనిషి తను విద్య నేర్చుకోవడం లేదా తను అన్నిటినీ చూసి నేర్చుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అన్నీ ఆ జ్ఞాపక శక్తిలోకి వస్తాయని. ఓనమాలు నేర్చుకోవడం లేదా చదువు, విజ్ఞానం అన్నీ కూడా తను ప్రతి విషయము కూడా అన్నీ విజ్ఞానంలోకే వస్తాయని. అయితే ఈ చూసి నేర్చుకునేటువంటి విషయాల్లో కానీ చూసేటువంటి విషయాల్లో కానీ ప్రతి విషయము కూడా గుర్తుపెట్టుకోకూడదని, అలా గుర్తుపెట్టుకొని వాటి గురించి అనవసరంగా ఆలోచించడం అనేటువంటిది కొన్ని అనర్థాలకు దారితీస్తుందని చెప్తున్నాను. అయితే ఖచ్చితంగా ఇది నిజమండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు మన చుట్టూ ప్రతి విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించి ఇబ్బంది పడుతూ ఉంటారు, అనుకోనటువంటి కష్టాలను తెచ్చుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది.